ఉంటుంది. ఫైల్స్ కాసేపట్లో కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నివాస్ నుంచి బయలుదేరబోతున్నారు. అక్కడి నుంచి తెలంగాణ భవన్కు చేరుకుంటారు. అక్కడ కార్యకర్తలతో సమావేశం తర్వాత 10 గంటలకు మీడియాతో మాట్లాడబోతున్నారు. అట్నుంచి విచారణకు హాజరవుతారు. ప్రస్తుతం తెలంగాణ భవన్ దగ్గర మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్లో రెడీగా ఉన్నారు. అక్కడ పరిస్థితి మనకు అందిస్తారు. నరేష్. మొత్తానికి కేటీఆర్ నివాసానికి అయితే హరీష్ రావు చేరుకున్నారు. నార్సింగ్లోని ఆయన నివాసం నుంచి కాసేపట్లోనే ఆయన బయలుదేరి తెలంగాణ భవన్కి రాబోతున్నారు. ఇక్కడ నాయకులతో సమావేశమై విచారణకు సంబంధించిన విషయాలను ఆయన మాట్లాడబోతున్నారు. తర్వాత మీడియాని కూడా అడ్రస్ చేస్తారు. నేరుగా ఆయన సిట్కు 10:30 గంటల సమయంలో తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి జూబ్లీహిల్స్ పిఎస్కు సిట్ ముందు హాజరవడానికి వెళ్ళబోతున్నారు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఒక చర్చ ఏదైతే మొన్న హరీష్ రావుకు ప్రస్తుతం ఈరోజు కేటీఆర్ విచారణకు హాజరు కాబోతున్నారు. నెక్స్ట్ ఎవరు అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి చాలా కీలకమైన ఆధారాలను పోలీసులు సేకరించారు. సిట్ సేకరించింది. సో దాని ఆధారంగానే వీళ్ళందరికీ నోటీసులు వస్తాయి అనేది అటు అధికార పక్షం వైపు నుంచి వస్తున్న మాట అయితే కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే టార్గెట్ చేస్తారు. మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్కి సంబంధించిన కీలక నాయకులందరినీ కూడా కావాలని ఇబ్బందికి గురి చేస్తున్నారనేది బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది. మనం చూసాం ఆ రోజు హరీష్ రావును ఈ నెల గత మంగళవారం రోజు అంటే 20వ తారీఖు ఆయన విచారణకు హాజరైన చూపిస్తున్నాం. హరీష్ కేటీఆర్ నివాసానికి చేరుకున్న విజువల్స్ కూడా. ప్లీజ్ గో అహెడ్. ప్లీజ్ కంటిన్యూ హరీష్. మొత్తానికి హరీష్ రావు విచారణకు హాజరైన సందర్భంగా కూడా పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ దగ్గర ఏదైతే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వాస్తవానికి ఏదైతే బీఆర్ఎస్ లీగల్ సెల్కి సంబంధించిన న్యాయవాదులు ఒకటే చెప్తున్నారు, కేటీఆర్తో పాటు వాళ్ళ న్యాయవాదులను కూడా అలో చేయాలనేది వీళ్ళు చెప్తున్నమాట. కానీ ఆ రోజు హరీష్ రావు వ్యవహారంలో మాత్రం ఒక హరీష్ రావుని మాత్రమే లోపలికి అనుమతించారు. ఎవరు కూడా న్యాయవాదుల్ని అంగీకరించలేదు అటు ఏదైతే సిట్ అధికారులు. సో ఈరోజు మాత్రం ఖచ్చితంగా న్యాయవాదుల్ని అలో చేయకపోతే మాత్రం ఖచ్చితంగా తమ ఆందోళనకు దిగుతామనేది కూడా నిన్న సోమా భరత్ ఎవరైతే లీగల్ సెల్ బీఆర్ఎస్ లీగల్ సెల్ చూసే వ్యవహారాలు చూసే న్యాయవాదులు చెప్తారన్నమాట. ఇక ఏదైతే 2-3 గంటలు మాత్రమే విచారిస్తే సరిపోయేదానికి ముందే సిట్ అధికారులు చెప్పారు కదా నరేష్, ఎవరిని అలౌ చేయమని. స్పెషల్గా కేటీఆర్ మాత్రమే న్యాయవాదులు ఎందుకు అలౌ చేస్తారు? గతంలో ఏసీబీ కేసు వ్యవహారంలో కూడా ఒకసారి మనం చూసాం. గత జనవరి 2025 గత ఏడాది ఇదే నెలలో ఆ ఏసీబీ కేసు ఫార్ములా ఈ రేస్ కేసు సంబంధించి మొదట కేటీఆర్ అంటే ఆయన 2 సార్లు ఏసీబీ ఎదుట హాజరైన సందర్భం మొదట ఎవరిని కూడా అనుమతించమని చెప్పి అప్పట్లో ఏసీబీ అధికారులు చెప్పినప్పుడు కూడా తర్వాత ఈయన విజ్ఞప్తి కావచ్చు వీళ్ళ ఒత్తిడి కావచ్చు ఏదైనా కూడా అప్పట్లో తర్వాత కేటీఆర్తో పాటు ఒకరిద్దరు న్యాయవాదులు కూడా అలో చేశారు. సో అదేవిధంగా కావాల్సే వాంటెడ్గానే ఇబ్బందికి గురి చేస్తారు. న్యాయవాది ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా అటు సిట్ అధికారులు ఒప్పుకోవట్లేదనేది వీళ్ళ వాదనగా ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు ఏం జరగబోతుంది అనేది కూడా కాస్త ఆసక్తిగా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ లీగల్ సెల్ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, క్యాడర్ కావచ్చు ఈ అంశాన్ని చాలా గట్టిగానే తీసుకుంటున్నారు. కనీసం 2-3 గంటల్లో ముగిసే విచారణను కావాల్సే సాయంత్రం వరకు కూర్చోబెడుతున్నారు, సాయంత్రం వరకు విచారణ చేస్తున్నారు. అది వీళ్ళ వాదనగా ఉంది. ఇక సిట్ అధికారులు ఏ విధంగా ముందుకు వెళ్తారని చూడాల్సి ఉంటుంది. హరీష్ రావు విచారణ సందర్భంగా పోలీస్ స్టేషన్ దగ్గర చాలా పెద్ద ఎత్తున ఆందోళన కూడా దిగారు. ఆయన వెంటనే బయటకు పంపించాలి. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత కాస్త ఉద్రిక్తత వాతావరణం కూడా నెలకొంది. సో ఈ రోజు కూడా క్యాడర్ అంతా కూడా చేరుకుంటుంది. బీఆర్ఎస్ భవన్కి ఇప్పుడు నాయకులంతా కూడా వస్తారు. పెద్ద ఎత్తున క్యాడర్ కూడా తరలి వస్తుంది. గత ఏడాది ఏసీబీ విచారణకు ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి కేటీఆర్ వెళ్ళినప్పుడు కూడా తెలంగాణ భవన్ నుంచి కాస్త కూతవేటు దూరంలోనే ఏసీబీ కార్యాలయం ఉంటుంది కాబట్టి చాలా పెద్ద ఎత్తున ఈ మార్గ మధ్యలో ఆందోళన కూడా చేశారు. పెద్ద ఎత్తున ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా ఇక్కడే నిలబడిపోయింది అంటే తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాల్లో. సో ఈ రోజు కేటీఆర్తో పాటు మరి కొంతమంది నాయకులు కావచ్చు, క్యాడర్ కావచ్చు ఖచ్చితంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ చేరుకునే అవకాశం ఉంటుంది. పోలీసులు కూడా తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే క్యాడర్ కాస్త ఏదైతే పెద్ద ఎత్తున ఆందోళన దిగే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. చెప్పండి. తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ఇక పార్టీ పరంగా చూస్తే ఒక అలజడి కనిపిస్తుంది పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో. వాస్తవానికి పైకి మేకపోతు గాంభీర్యంగా నాయకులు ఉన్నప్పటికీ కూడా ఒకవైపు మున్సిపల్ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా సిద్ధమవుతుంది. ఇప్పటికే క్యాడర్ను సిద్ధం చేస్తున్నారు. జిల్లాల వారీగా సమీక్ష సన్నాహక సమావేశాలను కేటీఆర్ పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలనేది బీఆర్ఎస్ పార్టీకి చాలా ఇప్పుడు అనివార్యం. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచి మళ్ళీ ట్రాక్లోకి రావాలి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోకి మళ్ళీ ఏదైతే ట్రాక్లోకి రావాలంటే ఇప్పుడు సింబల్తో జరగబోతున్న మున్సిపల్ ఎన్నికలు చాలా కీలకం. పంచాయతీ ఎన్నికల్లో కూడా దాదాపు 40% స్థానాలు గెలిచామని వాళ్ళు చెప్పుకుంటున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో
ప్రజల్లోకి పెద్ద ఎత్తున వెళ్తున్న సందర్భంలో ప్రతిసారి కూడా ప్రభుత్వం వాంటెడ్గా అటు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఏదైతే వాళ్ళ కాళ్ళకి బంధాలు వేస్తుందనేది వీళ్ళు ఆరోపిస్తున్నమాట. ఇక నెక్స్ట్ ఎవరు అనేది కూడా పార్టీలో చర్చ జరుగుతుంది. నెక్స్ట్ ఖచ్చితంగా మాజీ ఎంపీ కేసీఆర్కు అత్యంత సన్నిహితంగా ఉంటే సంతోష్ రావు కూడా నోటీసులు వస్తాయని చర్చ జరుగుతుంది. ఏకంగా కేటీఆర్ కూడా నిన్న మొన్న కామెంట్ చేస్తున్నారు. కేసీఆర్ కూడా నోటీసులు వచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు, కేసీఆర్ని కూడా విచారణకు పిలుస్తారు అనే మాట కూడా స్వయాన కేటీఆర్ లాంటి నాయకుడు చెప్తున్నారంటే ఖచ్చితంగా కేసీఆర్ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి సిట్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని చర్చ బీఆర్ఎస్ పార్టీలో చాలా బలంగా జరుగుతుంది. దానికి వాళ్ళు మానసికంగా కూడా సిద్ధమవుతారు, మెంటల్గా కూడా ప్రిపేర్డ్గా ఉన్నారు. అయితే కేసీఆర్ కూడా నోటీసులు వస్తే విచారణకు వెళ్లాల్సి ఉంటుందన్న మానసికంగా సిద్ధంగా ఉన్నారు. క్యాడర్ని కూడా సిద్ధం చేసిన పరిస్థితి. ఇక ఈ వ్యవహారంలో కవిత కామెంట్స్ కూడా చాలా కీలకంగా మారాయి. బీఆర్ఎస్ పార్టీకి చాలా ఇబ్బందికరంగా కూడా మారుతున్నాయి. ఏదైతే ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా కవిత చెప్తారు, స్వయాన ఇంటి అల్లుడు తన భర్త అనిల్కు సంబంధించిన ఫోన్ కూడా ట్యాప్ చేయించారు, అది కేటీఆర్ఐ చేయించారనేది కవిత ఆఫ్ ది రికార్డు కావచ్చు, ఆన్ ది రికార్డు కావచ్చు చాలాసార్లు చెప్తూ వస్తున్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ కవితకు కనుక నోటీసులు ఇచ్చి ఆమెను విచారణకు పిలిస్తే కవిత ఏం చెప్పబోతుంది, కవిత చెప్పిన దానిని ఆధారంగా చేసుకుని మళ్ళీ అటు హరీష్ రావుని ఇటు కేటీఆర్ను అవసరమైతే కేసీఆర్ కూడా నోటీసులు వస్తాయన్న చర్చ అయితే బీఆర్ఎస్ పార్టీలో చాలా బలంగా జరుగుతుంది. ఇక ఈ అంశాన్ని ఇంకో కోణంలో కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఏదైతే బొగ్గు కుంభకోణం జరిగింది, ఏదైతే నైనీ బ్లాక్ సంబంధించిన నిన్న కేటీఆర్ నోటీసులు వచ్చినప్పటి నుంచి కవిత ఒక ట్వీట్ పెట్టలేదు, ఎక్కడ మీడియా ప్రకటన కూడా రిలీజ్ చేయలేదు కదా. ఆఫ్ ది రికార్డ్గా 2 రోజుల క్రితం, నిన్న కాక